హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మేము ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఆపరేటర్స్. సో లాస్ట్ క్లాస్ లో మన రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఆపరేటర్స్ మీద 4 రిలేషన్స్ అనేవి చూసాం. ఈ రోజు నెక్స్ట్ 4 రిలేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫిఫ్త్ రిలేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే e⁻(1/2) ప్లస్ e⁻(-1/2) ఇంటూ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ డెల్టా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయమన్నాడు. సో ముందుగా మనం LHS అనేది తీసుకుందాం. సో LHS ఏమి ఇచ్చాడు? e⁻(1/2) ప్లస్ e⁻(-1/2) ఇంటూ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1/2 అన్నమాట. సో మనం ఫస్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రిలేషన్ ఏంటంటే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు e-1 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ఏమైంది? డెల్టా ఈజ్ ఈక్వల్ టు e-1 అయింది కదా. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత రాసుకోవచ్చు అంటే డెల్టా ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ 1. సో ఇక్కడ మనకి 1 ప్లస్ డెల్టా ఉంది కదా. 1 ప్లస్ డెల్టా బదులు మనం ఏం రాసుకుంటామంటే ఈ అనేది రాసుకుందాం. సో e⁻(1/2) ప్లస్ e⁻(-1/2) ఇంటూ 1 ప్లస్ డెల్టా హోల్ పవర్ 1/2. సో ఇక్కడ 1 ప్లస్ డెల్టా బదులు మనం ఈ అనేది రాసుకుంటున్నాం. సో పవర్ ఉంది కాబట్టి 1/2. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే e⁻(1/2) ని ఈ రెండింటికి మల్టిప్లై చేస్తున్నా. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుందో చూద్దాం. e⁻(1/2) ఇంటూ e⁻(1/2) ప్లస్ e⁻(-1/2) ఇంటూ e⁻(1/2) అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే e⁻(1/2) ప్లస్ 1/2 ప్లస్ 1/2 మనకి ఎంత అయిందంటే 1 అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఈ వచ్చింది అనమాట. అలానే ప్లస్ e⁻(-1/2) ఇంటూ e⁻(1/2) -1/2 ప్లస్ 1/2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఎంత అయిందంటే e⁻0 అయింది. e⁻0 అంటే మనకి ఎంత అంటే 1 అన్నమాట. సో మనకి e ప్లస్ 1 వచ్చింది. సో ఇక్కడ మనకి e అంటే ఎంత? మనకి డెల్టా ప్లస్ 1. సో ఆ డెల్టా ప్లస్ 1 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డెల్టా ప్లస్ 1 ప్లస్ 1. సో ఈ ప్లస్ లో డెల్టా ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆల్రెడీ ప్లస్ 1 ఉంది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే డెల్టా ప్లస్ 2 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ డెల్టా ప్లస్ 2 వచ్చింది. మనకి RHS ఎంత కనుక్కున్నాం? 2 ప్లస్ డెల్టా. సో ఈ విధంగా మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయింది. సో ఈ రిలేషన్ అనేది మనకి ప్రూవ్ అయింది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో సిక్స్త్ రిలేషన్ ఏంటో చూద్దాం. సిక్స్త్ రిలేషన్ వచ్చేటప్పటికి 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు కదా. సో ముందుగా మనం LHS అనేది తీసుకుందాం. LHS is equal to 1 plus delta into 1 minus inverted delta. సో ఇక్కడ మనకి డెల్టా అంటే ఏంటి? ఫార్వర్డ్ డిఫరెన్స్. డెల్టా is equal to e minus 1 అన్నమాట. సో ఆ విధంగా మనకి డెల్టా is equal to e minus 1 ఉంది. సో కానీ ఇన్వర్టెడ్ డెల్టా అంటే ఏంటి? ఇన్వర్టెడ్ డెల్టా is equal to మనకి ఎంతంటే 1 minus e ఇన్వర్స్ అన్నమాట. సో ఈ ఇన్వర్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్వర్టెడ్ డెల్టాని అటువైపు పంపిద్దాం. అప్పుడు ఎంత అయింది? ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా అన్నమాట. ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా. సో మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు e-1 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే -1 ని ఇటువైపు తీసుకొద్దాం. అప్పుడు ఎంత అయిందంటే డెల్టా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు e అయింది. సో ఈ విధంగా మనం చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 ప్లస్ డెల్టా అంటే ఏంటో చూడండి. సో 1 ప్లస్ డెల్టా బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఈ రాసుకోవచ్చు. ఈ రాసుకున్నాం. 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా బదులు 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా అంటే ఈ ఇన్వర్స్ అన్నమాట ఇంటూ ఈ ఇన్వర్స్ అన్నమాట.
సో ఈ విధంగా వచ్చింది కదా ఈ ఇంటూ ఈ ఇన్వర్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైన ఈ పవర్ 0, ఈ పవర్ 1 ఉంది, ఈ పవర్ -1 ఉంది, అంటే 1 - 1 అన్నమాట. ఈ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి 1 - 1 అయితే అంటే ఈ పవర్ ఆఫ్ 0, ఈ పవర్ ఆఫ్ 0 అంటే ఎంత మనకి 1 is equal to RHS. సో మనకి ఫైనల్ గా 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా is equal to 1 అని ప్రూవ్ అయింది అనమాట. సో ఈ విధంగా 6th రిలేషన్ అనేది ప్రూవ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు 7th రిలేషన్ ఏంటో చూద్దాం. సో 7th రిలేషన్ ఏంటంటే మనకి E is equal to e పవర్ ఆఫ్ hd. సో ఇక్కడ E ఏంటంటే ఏంటో తెలుసు, షిఫ్టింగ్ ఆపరేటర్. హెచ్ అంటే ఏంటి, ఇంటర్వెల్ సైజ్ అన్నమాట. ఇంటర్వెల్ సైజ్ అంటే మనకి x యాక్సిస్ లో x1 - x0 అలా చేస్తాం కదా, అప్పుడు వాటి మధ్య వచ్చే ఇంటర్వెల్ సైజ్ ని మనం హెచ్ అంటాం అన్నమాట. ఇక్కడ d వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే బై యూజింగ్ షిఫ్టింగ్ ఆపరేటర్ డెఫినిషన్ తీసుకుంటాం. బై యూజింగ్ షిఫ్టింగ్ ఆపరేటర్ మనం ఏం చేస్తామంటే షిఫ్టింగ్ ఆపరేటర్ డెఫినిషన్ ఏంటి, E ఇంటూ f ఆఫ్ x is equal to f of x plus h అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే f of x plus h ని టైలర్ సిరీస్ కి కన్వర్ట్ చేసుకుందాం. బై యూజింగ్ టైలర్ సిరీస్ ఇప్పుడు f of x plus h ని మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట. సో టైలర్ సిరీస్ కి f of x plus h అని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే f of x plus h into f dash of x plus h square by 2 factorial f double dash of x plus h cube by 3 factorial f triple dash of x and so on to అన్నమాట. సో ఇక్కడ h అంటే ఏంటో తెలుసు, ఇంటర్వెల్ సైజ్. f dash of x అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ అన్నమాట, వన్ టైం డిఫరెన్షియేట్ జరిగింది ఇక్కడ f double dash of x. f double dash of x అంటే ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నమాట. అలా ట్రిపుల్ డిఫరెన్షియేషన్ ఉంటది. h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఈ విధంగా మనకి టైలర్ సిరీస్ అనేది అప్లై అయ్యింది. సో వీటన్నిటిలో కామన్ గా మనం ఏం తీయొచ్చు అంటే ఇప్పుడు f డాష్ ఆఫ్ x ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే చూద్దాం. f ఆఫ్ x ప్లస్ h డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ x అని రాసుకోవచ్చు కదా. f డాష్ ఆఫ్ x అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ x ఏ కదా, అందుకని నేను d ఆఫ్ f ఆఫ్ x రాసుకుంటున్నాను. అలానే ప్లస్ h స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ f డబుల్ డాష్ ఆఫ్ x అంటే ఇక్కడ ఎన్ని డిఫరెన్షియేషన్స్ అనేవి జరిగినాయి, 2 డిఫరెన్షియేషన్స్ అనేవి జరిగినాయి కాబట్టి d స్క్వేర్ f ఆఫ్ x అని రాసుకుంటున్నాను. అండ్ సో ఆన్ టు d క్యూబ్ f ఆఫ్ x d పవర్ 4 f ఆఫ్ x అని రాసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ f ఆఫ్ x ని నేను కామన్ తీస్తున్నా. అలా కామన్ తీస్తే మనకి ఎంత అయిందంటే 1 ప్లస్ hd ప్లస్ h స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ d స్క్వేర్ ప్లస్ h క్యూబ్ బై ఫ్యాక్టోరియల్ 3 d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ టు అలా వచ్చింది అన్నమాట e ఇంటూ f ఆఫ్ x. సో ఇక్కడ మనకి ఏంటంటే 1 ప్లస్ hd ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ d స్క్వేర్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఉంది కదా. ఇది మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే e పవర్ ఆఫ్ hd ని డిఫైన్ చేస్తుంది. e పవర్ ఆఫ్ hd e ఇంటూ f ఆఫ్ x అన్నమాట. సో ఈ విధంగా మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి, e is equal to e పవర్ ఆఫ్ hd వచ్చింది. సో మనకి ఈ రిలేషన్ అనేది ఈ విధంగా ప్రూవ్ చేసాం అన్నమాట మనం. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 8th రిలేషన్ ఏంటో చూద్దాం. 8th రిలేషన్ ఏంటంటే hd is equal to log of 1 plus delta is equal to log of 1 minus inverted delta అన్నమాట. మైనస్ log of 1 minus inverted delta
సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే హెచ్డి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా ని ప్రూవ్ చేయమంటున్నాడు. హెచ్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ డెల్టా ని ప్రూవ్ చేయమంటున్నాడు అన్నమాట. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే మనం ఇందాక సెవెంత్ రిలేషన్ ఏంటో చూసాం. సెవెంత్ రిలేషన్ మనకి ఏమొచ్చింది, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ హెచ్డి వచ్చింది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ హెచ్డి వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి లాగ్ అనేది అప్లై చేస్తున్నా. బోత్ సైడ్స్ మల్టిప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ అనేది అప్లై చేస్తే ఏమైంది, లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ లాగ్ ఈ అంటే మనకి ఎంత అయింది, 1 అయింది. సో హెచ్డి వచ్చింది అన్నమాట. సో అదే విధంగా ఈ విధంగా మల్టిప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఈ అనేది ఇటువైపు తీసుకొస్తే లాగ్ అయింది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్డి వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఎంతంటే 1/1 ప్లస్ డెల్టా అనేది వచ్చింది అన్నమాట. సో ఈ 1 ప్లస్ డెల్టా అనేది ఎలా వచ్చిందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 కదా, అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ యొక్క రిలేషన్ అనేది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా గా రాసుకోవచ్చు. -1 అని ఇటువైపు పంపిస్తే +1 అనేది ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా వచ్చింది. ఆ విధంగా నేను ఈ ప్లేస్ లో 1 ప్లస్ డెల్టా అనేది రాసుకున్నాను అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు హెచ్డి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్డి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా అనేది ప్రూవ్ అయిపోయింది. హెచ్డి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా అనేది ప్రూవ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టాకి, సో ఇప్పుడు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా అనేది ప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్డి ని మళ్ళీ తీసుకుంటున్నాను. లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్డి. ఈసారి ఏం చేస్తానంటే మల్టిప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అలా మైనస్ ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైందో చూద్దాం. మైనస్ log e is equal to minus hd. సో ఇక్కడ మైనస్ అనేది అటువైపు పంపిస్తే మనకి ఏమైందంటే e పవర్ ఆఫ్ -1 అయింది అన్నమాట. log e ఇన్వర్స్ is equal to minus hd అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే e ఇన్వర్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇన్వర్టెడ్ డెల్టా తీసుకుంటే మనకి 1 మైనస్ e ఇన్వర్స్ వచ్చింది. సో ఆ విధంగా మనం e ఇన్వర్స్ అంటే ఎంత రాసుకోవచ్చు అంటే 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా రాసుకోవచ్చు. సో ఇది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అంటే లాగ్ ఆఫ్ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్డి ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హెచ్డిని ఇటువైపు తీసుకొస్తున్నా. హెచ్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ని ఇటువైపు తీసుకొస్తున్నా. అప్పుడు ఏమైంది, హెచ్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా. సో హెచ్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 1 మైనస్ ఇన్వర్టెడ్ డెల్టా. సో ఈ విధంగా 8th రిలేషన్ కూడా మనకి ప్రూవ్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా రిలేషన్స్ అనేవి చేసాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.